హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో శనగపప్పుతో కాకుండా శనగపిండితో బొబ్బట్లు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఈజీ టెక్నిక్స్తో. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ముఖ్యంగా ట్రై చేసి అన్నానని మీరు కామెంట్ చేయట్లేదేమో, వీడియో చూస్తుండగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్గా వడలపాటి బౌల్లో మైదా పిండి తీసుకోవాలండి. ఈ మైదా పిండి స్టఫింగ్ కోసం మనం స్మూత్గా కలుపుకోవాలి. మైదాలో కొంచెం చిటికెడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరీ చప్పదనం లేకుండా, ఎక్కువ వేయొద్దండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. బొబ్బట్లు మనం మార్కెట్లో తెచ్చుకుంటే చాలా స్మూత్నెస్ వస్తాయి కదా, అంతే స్మూత్నెస్ అంతే టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే నేను పచ్చిశనగపప్పుతో కాకుండా శనగపిండితో చేసానండి. అదే రెసిపీని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు కొంచెం పసుపు కలర్ కోసం యాడ్ చేసుకుందామండి. నేచురల్ ఇంగ్రీడియంట్ కదా, పసుపుని యాడ్ చేసుకొని పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కాకుండా స్మూత్ కన్సిస్టెన్సీ, అంటే మనం వేలు పెడితే మెత్తగా ఉండేంతదిగా కలుపుకోవాలి. చూసారు కదా, చపాతీ పిండిలా గట్టిగా నొక్కకుండా మనం స్మూత్గా ఇలా మెదుపుకుంటూ చేసుకోవాలి. లైక్ గులాబ్ జామ్ పిండి ఎలా కలుపుతామో అట్లా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ డఫ్ వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా పిండి అంతా కూడా చాలా స్మూత్గా అయ్యింది. ఇంకొంచెం మీకు జిగురుగా అనిపిస్తే కాస్త పిండి యాడ్ చేసుకోండి, లేదంటే నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇట్లా పిండి మొత్తం కలిపేసుకున్నాను. చూసారు కదా, చాలా స్మూత్గా ఉంది. నాకైతే ఇలా పిండి మిశ్రమం అంతా కూడా ఒక బౌల్ కింద చేసుకున్నాక కొంచెము నెయ్యిని 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మైదా పిండి అంతా కూడా పొంగినట్టు వస్తుంది, బాగా ఉబ్బుగా వస్తుంది, అంటే ఫ్లఫీగా వస్తుంది, అంత బాగుంటుంది. చూడండి, ఇట్లా నెయ్యి వేసుకున్నాక బాగా ఒక 5 నిమిషాల పాటు మద్దన చేసుకోవాలి. పిండంతా పైకి కిందకి ఇలా గుంతలుగా చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మిశ్రమం అనేది బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మీరు కలిపితే అంత బాగుంటుంది. ఇట్లా కలిపేసుకున్నాక క్యాప్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంతైతే మనం శనగపిండి తీసుకుంటున్నామో అంతే కప్పుతో బెల్లం తీసుకోవాలి. మీరు స్వీట్నెస్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం తగినంత వాటర్ వేసి బెల్లం అంతా ఇలా చిక్కగా, అంటే ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోవాలి, పాకంతో పని లేదండి, బెల్లం కరిగితే చాలు. ఇంతైతే మనం బెల్లం తీసుకున్నామో దానిలో సగము, అంటే నేనైతే కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి చిక్కగా బజ్జీల పిండి ఎలా ఉంటుందండి అట్లాగా. చూసారు కదా, ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. శనగపిండి మిశ్రమాన్ని కూడా ఈ బెల్లంలో యాడ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద ఈ శనగపిండి మిశ్రమం అంతా కూడా ఈ బెల్లం వాటర్ ఉంది కదండి దాంట్లోనే ఉడకపెట్టుకోవాలి. ఎంతైతే మనకి బెల్లం పాకం అంతా కూడా దగ్గరికి వచ్చేసి శనగపిండి అంతా ఉడికే వరకు ఇట్లా మధ్యలో ఒక 2 సార్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వరకు. చూడండి, ఇట్లా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా శనగపిండి మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. ఈ పిండి మిశ్రమం అంతా కూడా శనగపిండి దగ్గర పడాలి. ఇప్పుడు దీంట్లో యాలక్కాయ పొడి ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మిశ్రమం అంతా కూడా ఇలా దగ్గర పడిపోయింది. ఇంకొంచెం చిక్కపడాలి, గట్టిగా మనకి ఉండకలటాలి కదా. ఇట్లా చూడండి, ఇట్లా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పట్టుకొని చల్లారి పెట్టుకోవాలి, ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి బొబ్బట్ల కోసం పిండి మిశ్రమాన్ని, కొంచెం చేతులకు నెయ్యి అప్లై చేసుకుంటూ కాస్తంత బాల్స్ కింద ఈ మైదా పిండి మిశ్రమాన్ని తీసుకోవాలి. చాలా సింపుల్గా బ్యాచిలర్స్, అప్పుడే వంట చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. స్వీటు బొబ్బట్టు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా, అంత టేస్టీగా ఉంటాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇట్లా శనగపిండిని మైదా పిండి మిశ్రమంలో మధ్యలో పెట్టుకొని ఇలా డబ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. అయితే పాలిథిన్ కవర్లో వేయడం వల్ల మనకి ఎక్కువ శాతం నెయ్యి తక్కువ పడుతుంది, ఇట్లా ఈజీగా అనేది వస్తుంది. అదే లేదనుకోండి కొంచెం నెయ్యి ఎక్కువ యూస్ చేయాలి. నెయ్యి తక్కువ యూస్ చేస్తూ మనం ఇట్లా పాలిథిన్ కవర్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇట్లా జస్ట్ స్మూత్గా మనం కవర్తో ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నెయ్యి యాడ్ చేసుకుంటూ 2 వైపులా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇట్లా క్రిస్పీగా కనిపించేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఇవి మీకు ఒక ఐడియా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా చూపించాను.
బ్యాచిలర్స్ కొత్తగా చేస్తున్న వాళ్ళైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలాగో కూడా చూపిస్తాను చూడండి. కడాయిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి మొత్తం ఇలాగా బ్రష్తో అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న బొబ్బట్టు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒకవైపు నెయ్యితో కలరింగ్ చేసుకోవాలి. టచ్అప్ అంటే నెయ్యి అంతా కూడా ఆ బొబ్బట్టుకి పట్టేటట్టు చిన్న మంట మీదే పెట్టుకోవాలి. మళ్ళీ బొబ్బట్టుకి మనం నెయ్యి రాసుకొని బొబ్బట్టుని కాల్చుకోవాలి. చూడండి ఇట్లా నేను వన్ సైడ్ బ్రష్ అప్లై చేసుకొని కొంచెం పైన నెయ్యి టచ్ చేసుకొని చేశాను. మీకు ఇంకా స్మూత్గా రావాలి, ఇంకా బాగుండాలి అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే బాగా మెత్తగా వస్తాయి. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి. అప్పుడు మీరు నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.